రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇదే మాట మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో కూడా రాయబడింది. అయితే ఈ రెండు మాటలు కూడా ఈ బైబిల్లో రాయబడినవి. ఈ ఒక్క మాట, ఈ 4వ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాటలో ఒక తండ్రికి కుమారునికి కలిగినటువంటి సంబంధం. ఆ సంబంధం ఏంటంటే, దేవుడు ఆయన వచ్చిన పని అంతా ముగించుకొని సిలువలో వేలాడుచు ఇక ఆఖరి క్షణములో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పటం జరిగింది. ఇదే మాట యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనంలో అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. బలి చేయగా ఈ మాటలో ఎవరికైనా కానీ ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడికి తన కుమారుడు అంటే ఇష్టం కనుక ఈ కుమారుడు ఎంతగా నలగొట్టుకుంటే అంతగా దేవునిలో పరిపూర్ణత చెందుతూ ఉంటాడు. అతనిని నలగొట్టుకొనుటకు యెహోవాకు ఇష్టమాయెను అంటే తన కుమారుణ్ణి నలగొట్టడానికి తండ్రికి చాలా ఇష్టమైనది. ఆ ఇష్టం వల్లనే అతడు ఆ మాట చెప్పటం జరిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనును. కుమారుడుగా ఉన్నప్పుడు, మనుషులుగా ఉన్నప్పుడు ఈ భూమి మీద ఆయన ఎన్ని శ్రమలు పడి ఉన్నాడో ఆ శ్రమల వలన అనేకమైన విధేయతలు నేర్చుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలోనూ మంచి చెడు అనేది తెలుసుకోవటం కూడా జరిగింది. ఈ లోకంలో మనం కూడా జీవించి ఉన్నంత కాలము ఎవరైనా పెద్దలు మనకు చెప్పి ఉన్నప్పుడు అది తప్ప రైట్ అని వారిని మనం విమర్శించడం కాదు, కానీ వారు చెప్పింది కరెక్ట్ అయితే దాన్ని నడుచుకునే వారిగా ఉండాలి. ఈ కుమారుడు యేసుప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలము తన తండ్రి చిత్తమే జరిగించింది, కానీ వేరే ఏమీ కూడా జరిగించలేదు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటే కుమారుడు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి మనలను వాళ్ళ రూపంలో మనల్ని తయారు చేయడం అనేది జరిగింది. ఈ దేవుడు యొక్క రూపం వల్లనే కానీ వేరే వలన మనం చేయబడాలి. ఈ సృష్టి అంతా కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణి అయిన ప్రతి ఒక్కటి కూడా దేవుడే స్వరూపమందు చేసి ఉన్నాడు. అంటే తండ్రికును కుమారుడికి సంబంధం అనేది తెగిపోలేదు. ఈ మాటలో యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచును. ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆ యొక్క దేవుడి మహిమ ఏ విధంగానైతే ఉన్నదో, ఆ యొక్క తండ్రి మహిమ ఏ విధంగా ఉన్నదో, ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా నాకు అదే మహిమను చూపించు ప్రభా అని చెప్పేసి అడగటం జరిగింది. పేతురు రాసిన మొదటి పేతురు 19వ అధ్యాయం 20వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడును. ఈ యేసుప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత, చనిపోయిన తర్వాత కూడా 3వ దినంన తిరిగి లేవడం జరిగింది. అంటే జగత్ పునాది వేయక ముందే ఆయన యొక్క కార్యములన్నీ కూడా ఈ లోకంలో జరగటం జరిగింది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.